మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉందన్న? నారా లోకేష్ గారు మరి ఇక్కడ ఓడిపోయాను మళ్ళీ తిరిగి ఇక్కడే గెలవాలనే ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సొంత ఖర్చులతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఆయనకి ఇచ్చిన 91,000 మెజార్టీని కూడా మ్యాండేట్గా తీసుకుని ఇంకా ఈ రాష్ట్రంలో దేశంలోనే కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్న లోకేష్ మంగళగిరికి మన అంతకుముందున్న చెరువులన్నీ బాగు చేపిస్తున్నారు. మహాప్రస్థానాలు శ్మశాన వాటికలు మొత్తం డెవలప్ చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి ఈ నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా ఏ వ్యక్తి చనిపోయినా 10,000 రూపాయలు అంతిమ సంస్కారాల కింద అందజేస్తున్నాడు. తర్వాత వచ్చేసి ఏదన్నా కార్యక్రమం పబ్లిక్ ఈవెంట్ లాగా ఏ దేవుడి కార్యక్రమాలు అవి జరిగినా బియ్యం అందజేస్తున్నాడు. ఇంకా వీటితో పాటుగా ఇంకా కొన్ని ఇబ్బందులు ఉండే స్పెషల్ రిక్వెస్ట్ మీద కూడా ఈ స్థానికంగా మా గ్రామంలో అయితే మరి జవాద్ కిరణ్ చంద్ గారి సహకారంతో కొంత నాయకుల సహకారంతో కూడా కొంత స్పెషల్గా సమస్యలు కూడా కొన్ని తీరుస్తున్నారు. అందుబాటులో ఉంటున్నారు మీకు లోకేష్ గారు మంగళగిరి ప్రజలకి? నారా లోకేష్ గారు అందుబాటులో లేకపోయినా ఆయన టీం కానీ ఇక్కడ మాకు నాయకులు కానీ 24 గంటలు అందుబాటులో ఉంటారు. కుటుంబంలో కానీ మామూలుగా నియోజకవర్గంలో కానీ ఏ సమస్య వచ్చినా రాజకీయ పార్టీ అంటే ఎలక్షన్ టైంలోనే స్పందిస్తారు. కానీ వీళ్ళు 24 గంటలు అందుబాటులో ఉంటా ప్రజా సమస్యల మీద నిరంతరం స్పందిస్తూ ఉంటున్నారు. దానికి సంబంధించిన వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు చేసి పెడుతున్నారు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థ ఎలా ఉంది? గవర్నమెంట్ స్కూల్ పర్టికులర్గా అడ్మిషన్లన్నీ పెరిగినాయి. మెగాడిఎస్ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేశారు. మిడ్ డే మీల్స్ కూడా మార్చారు. నాణ్యత తర్వాత స్కూల్ అంటే ఇప్పుడు విద్యా కమిటీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంకా సిస్టమేటిక్గా నడుపుతున్నారు. ఒక ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా ప్రభుత్వ పాఠశాల కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆయన తన శాఖలో కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ముందుకెళ్తున్నాడు. మెగా డిఎస్సీ అన్నారు కదా, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సీలు అక్రమాలు జరిగినాయి, పేపర్ లీక్ అయినాయి అని అన్నారు కొత్త వైసీపీ నాయకులు. ఏమంటారు దీని మీద? మెగా డిఎస్సీ మీద వాళ్ళు కొన్ని రేట్ చేశారు. ఆ రేట్ చేసిన అన్నిటికీ అక్కడ బాధ్యత వహించిన కమిషనర్ గారు మరి బోర్డు చైర్మన్లు అందరూ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. హైకోర్టులో కూడా వాళ్ళు వేసిన బిల్లు కొట్టేశారు. ఇంకా అవన్నీ నిజంగా అక్రమాలు జరిగితే హైకోర్టులో మరి వైసీపీ వేసిన బిల్లును కూడా కొట్టేశారు. వాళ్ళు ఇన్ని ఉద్యోగాలు ఇస్తుంటే వాళ్ళకి ప్రభుత్వానికి పేరు వద్దనే దురుద్దేశంతో మాట్లాడుతున్నారు.